ఒక ముద్ద తినండిరా. మాకు అమ్మ ముద్ద తెలీదు, నాన్న ముద్దు తెలీదు, మావయ్య ముద్ద ఒక్కటే తెలుసు. ఆ మావయ్య లేకుండా మేము ఇలా తినమంటారు అంకుల్. ఎందుకు సార్ మళ్ళీ వచ్చారు? పసిపిల్ల ఎలా ఏడుస్తున్నారో చూసిపోవడానికే? చచ్చేదాకా మనిషి బుద్ధి మారదంటారు, అది తప్పు సార్. చచ్చిన తర్వాత కూడా మారదని మీరు నిరూపించారు. అది కాదయ్యా, నేను చెప్పేది కాస్త వినండి. మేము విన్నాం, మా మావయ్య నీ వల్లే జైలుకి వెళ్ళాడు. మా మావయ్యని మాకు తెచ్చి, లేకపోతే నీ కారు కింద పడి చచ్చిపోతాం. నిజంగా చచ్చిపోతాం. అయ్యో, నన్ను అర్థం చేసుకోండిరా. ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం. సూర్యుడు చంద్రుడు కూడా లేని ఆ స్థితిలో నా శక్తులన్నీ పోయాయి. ఏమీ చేయలేక చేతకాని వాళ్ళ మిగిలిపోయాను. గ్రహణం టైంలో మీరు మాట్లాడలేరా? అవునయ్యా, దాంతోనే ఇదంతా జరిగింది. అయినా నువ్వు వీడియో కెమెరా ప్లే చేసి ఎందుకు చూపించలేదు? లేదంకల్, వీడియో కెమెరాలో ఏం రికార్డ్ కాలేదు. రికార్డ్ కాలేదా? వీడియో కెమెరా అంటే ఇదేనా? అవును. అయ్యయ్యో, మరి చెప్పరే. సర్వీసింగ్ చేద్దామని పార్ట్ నిప్పేసి మళ్ళీ బిగించేశాను. బహుశా చెడిపోయి ఉంటుందేమో. అరే ఆగండ్రా, వాడిని కొట్టకండి. అసలు మన భారత్ 2000 ఫార్ములా ఉన్న కంప్యూటర్ ఫ్లాపీ ఎక్కడుంది? ఇదిగో, ఎవరికి కనిపించకుండా దాయమని మావయ్య నాకు ఇచ్చాడు. అందుకే ఇందులో దాచాను. అయితే ఫార్ములా వాడికి ఇవ్వలేదా? ఆ దొంగ వెధవలకి ఇన్విజిబుల్ ఇంక్ తో రాసిన ఫార్ములా ఇచ్చాం. గంట తర్వాత అందులో ఉన్న అక్షరాలు గాయబ్. ఇట్స్ మాయం. సిద్ధార్థ, చీటింగ్ చీటింగ్. ఆ ఫార్ములా అంతా మాయమైపోయి వైట్ పేపర్స్ మిగిలే. డీజీపీ, నువ్వు వెంటనే వెళ్ళి రాజుగాడి కాళ్ళు చేతులు నరికేసి ఫార్ములా ఎక్కడుందో చెప్పిస్తున్నావు. ఓకే ఓకే. రాజు, ఎలా ఉందయ్యా మన తడాఖా? అవసరమైనప్పుడు చీట్ చేశారు, ఇప్పుడేదో గొప్పగా హెల్ప్ చేస్తున్నట్టు యాక్షన్ ఎందుకు సార్? అది కాదు రాజు, ఏం జరిగిందంటే స్టోరీస్ తర్వాత పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ముందు అర్జెంట్గా ఇంటికి పదండి. డోంట్ వరీ సార్. కార్లో ఏదో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మ్యాజిక్ చేస్తున్నాడు. ఆ ఫార్ములా నేషనల్ ప్రాపర్టీ. దాన్ని ఎత్తుకెళ్ళటం డెడ్లీ క్రైమ్. హోమ్ మినిస్టర్తో మాట్లాడి స్పెషల్ పోలీస్ ఫోర్స్ని అపాయింట్ చేస్తాను. I will see the end of that rascal. Don't worry. ఒక ప్రముఖ శాస్త్రజ్ఞుని దారుణంగా హత్య చేయటమే కాకుండా ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో రూపొందించిన భారత్ 2000 అనే ఫార్ములాని దొంగిలించి దేశద్రోహానికి పాల్పడి రాజు అనే పేరుతో చలామణి అవుతున్న ఈ నేరస్తుడి వెనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ పనిచేస్తున్నాయని మా అనుమానం. అందుకే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. Commander Kalyan is appointed as Chief of the Special Police Force with immediate effect. There is an important announcement. Mechanic Raju, the prime accused of the assassination case of famous scientist Professor Srivatsava, escaped from the police custody. According to the police commissioner, 10 lakhs reward is announced on his head. He also stated that sufficient witnesses is gathered on accused in Bharat 2000 scam. నువ్వు ప్రేమించిన రాజు హంతకుడమ్మా. డబ్బు కోసం ఒక సైంటిస్ట్ని చంపి జైల్లోంచి పారిపోయాడు. ఇది నా డైలాగ్ కదమ్మా, పబ్లిక్ టాక్. పట్టించిన వాడికి 10 లక్షల బహుమానం అని పోస్టర్లు అంటించారు, పేపర్లో ప్రకటించారు.
ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ శ్రీవాత్సవ హత్య కేసులో ప్రధాన నిందితుడు మెకానిక్ రాజు ఈ రోజు మధ్యాహ్నం పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నాడని పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఇతన్ని పట్టించిన వారికి 10 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ వివరించారు. భారత్ 2000 స్కామ్ లో రాజు ప్రధాన పాత్ర వహించినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు అమ్మగానే ఆజ్ఞాపిస్తున్నాను. రావయ్యా, అందగొడవని లోక అంటుంది అననివయ్యా. మంచి చేసే వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టారు వీళ్ళు? అదృష్టవంతుడైపోయాడు కాని ఈవేళ పుట్టుంటే కర్ర పట్టుకునే నేరానికి గాంధీ గారిని కూడా యాంటీ గుండా యాక్ట్ కింద అరెస్ట్ చేసేవాళ్ళు. దొంగ వెదవాళ్ళు అస్సలే మెస్సలే. ఈ దూర్తులోకి ఏమంటే నాకే, నా బిడ్డ న్యాయం కోసం నిలబడ్డవాడని నాకు తెలుసయ్యా. మీరిక్కడే ఉండండి. అవును అవును, మీరు అందరూ ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. అమ్మా, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని కాను, తోడ పుట్టిన తమ్ముడిని కాను. కనీసం ఒక మతం కాదు, ఒక కులం కాదు. కానీ నేనంటే ఎందుకమ్మా ఇంత అభిమానం? చూడయ్యా, నీతి న్యాయం ఉండాలి గాని కురుక్షేత్రంలో కృష్ణుడైనా సిలువ మీద జీసస్ అయినా ఇద్దరు ఒకటేనయ్యా. రండమ్మా రండి, పైన ఉంటే ఎవరికి తెలియదు, పైకెళ్ళండి. ఫార్ములా అర్రే
ఫిక్స్ చేద్దామా? డాడీ, ఇది నాకు నచ్చింది. నచ్చిందా? ఇది బాగోదు. నాకు ఇదే కార్ కావాలి. అబ్బా, దీని వేల 2000 రూపాయలు రా. నాకు ఇదే కావాలి. ఆయన సొమ్ము ప్రొడ్యూసర్ అయితే యాక్టర్ల విమానం కూడా కొనుక్కోవాలనుకుంటారా? నాకు ఇదే కావాలి డాడీ. ఇది బాగుంటుంది, తీసుకోండి. ఇది 4000. 2000కే గుండె చేస్తుంటే 4000 విమానం తీసుకొని చేతిలో పెడతావా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. పొప్పరాడని చెప్పి నీ ఉద్యోగం చేస్తా కదరా. తీసుకెళ్ళి బిల్ కట్టా. అయ్యో,